గుడ్ మార్నింగ్ సార్. సార్ బయట పెట్టాలి లేదా సిలిండర్ అన్న పెట్టాలి పక్కన గ్యాస్ సార్ మేడం నేను ఈ బిజినెస్లోకి రావడం అంటే ఫస్ట్ స్టార్టింగ్లో నాకు కృష్ణమూర్తి ఐడి వేసిండు, కానీ నాకు ప్రొడక్షన్ ఎలర్జీ ఇవ్వలేదు, ఓన్లీ ఐడి ఇచ్చిపోయారు తప్ప నాకేం చెప్పలేదు. చెప్పకపోవడం వల్ల నేను కూడా తింటే లేదు, వాళ్ళు ఇచ్చేరిపోయారు, నాకు త్వరగా కనవలేదు అని చెప్పి నేను కూడా కొనలేదు, ఐడి బ్లాక్ అయిపోయింది. నెక్స్ట్ ఒక 3 ఇయర్స్ తర్వాత అంటే 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ రామ్ సారు మా ఇంటి దగ్గరనే పని చేసేవాడు. మ్యారేజ్ కాకముందు మా ట్రాక్టర్ ఉండేది, మాకు ఆ ట్రాక్టర్ ఏదో వర్క్ చేస్తూ డ్రైవింగ్ నేర్చుకుంటూ ఇక్కడే లవ్ మ్యారేజ్ చేసుకొని మా ఊళ్ళోనే సెటిల్ అయ్యాం. అట్లాగూ అన్న దీంట్లో బాగుంటుంది, చేసుకున్నా బాగుంటుంది నాకు ఇంత ముందు కృష్ణమూర్తి సార్ ఇచ్చాడు కదా, అది అంతా నాకు ఇంకా చెప్పలేదు కదా అంటే సరే ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి అని చెప్పారు. దాంతోపాటు రామ్ సార్ కూడా నేను రవికుమార్ సార్ రాము అందరూ రవికుమార్ సార్ ముట్టుకున్నారు. ముగ్గురు కలిసి వచ్చి మా ఇంటి కూర్చొని మాట్లాడి అప్పుడు గైడ్స్ ఎందుకు వాడలేదు, ఎందుకు ప్రొడక్ట్ తీసుకోలేదు అని చెప్పి ఏం చేయలేదు అని చెప్పి అడిగారు. నాకు అప్పుడు దీనివల్ల కొంచెం అవగాహన లేక చేయలేదు సార్ అని చెప్పిన. సరే నాకు అప్పుడే నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. బ్యాక్ పెయిన్ అంటే మామూలుగా కాదు, అసలు కూర్చొని అన్నం కూడా తినలేకపోయాను. చికెన్ ఏమంటే ఇట్లా కాసేపు కూడా నిలవడలేదు, లేని పరిస్థితిలో ఉన్నాం. అంటే ఒక 2-3 సంవత్సరాల నుండి నాకు అట్లా అది ఎలా స్టార్ట్ అయిందో తెలియదు. వర్క్ చేస్తే స్టార్ట్ అయిందా మరి నడుపుకుంటే కదా తెలియదు, కానీ బ్యాక్ పెయిన్ అంటే స్టార్ట్ అయింది. నడుపు ఎంత నచ్చినా ఏం కాదు, కానీ నిలబడ కూర్చున్నా నాకు చాలా వేధించాడు. వనపర్తి మరి షాప్ హాస్పిటల్కి వెళ్ళినా చెప్పారు, కర్నూలు వరకు వేసినాం మెడిసిన్ కూడా. ఆయుర్వేదిక్ మందులు వాడినా ఇక డాక్టర్ ఇచ్చే మందులు వాడినా నాకు ఎక్కడ నాకు తగ్గలేదు, వాడినప్పుడు మాత్రమే రిజల్ట్ వస్తుంది. మళ్ళీ ఆ ట్యాబ్లెట్ డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్ ఈరోజు అయిపోయినా అంటే రేపు మళ్ళీ బ్యాక్ స్టార్ట్ అయ్యింది. మళ్ళీ అది కొంచెం కొన్ని రోజులు వేధించింది. అప్పుడు సార్ రవికుమార్ సార్లోకి వచ్చి నాకు ఇది తక్కువ అయితే నేను కంపల్సరీ నేను వాడతా సార్ అని చెప్పిన. ఒక 6 నెలలు వాడతాను, నీకు తెలుసు అని చెప్పి ఇచ్చాడు. అప్పుడే కొత్తగా ఐడి తీసుకోవడం, మళ్ళీ రెండోసారి ఐడి తీసుకోవడం, మళ్ళీ 4వ ప్రొడక్ట్ తీసుకోవడం, అట్లా నేను వాడాను. ఎక్కువ ఏం వాడలేదు, కాల్షియం, గ్లూకోజమైన్స్, బాక్తాన్ ఈ 3 వాడినా. ఒకటి కాకపోతే ఒకటి ఏంటంటే CMD డ్రాప్ అని ఉంటుంది, అది 4 ప్రొడక్ట్ వాడిన. సార్ చెప్పింది 6 నెలలు కానీ రవికుమార్ చెప్పింది 6 నెలలు కానీ నేను 3 నెలలే వాడినా. వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. ఇంకా 6 నెలలు చెప్పింది కదా, 3 నెలలకి ఎంత బాగుందంటే ఇంకా 6 నెలలు ఇదే ఉంది సరే ఇంకా మళ్ళీ తెచ్చుకుని అయిపోయినాక అది వాడుతూ దీని గురించి మళ్ళీ అంటే బిజినెస్ ప్లాన్ కూడా చెప్పాను. అట్లా నేను మళ్ళీ బిజినెస్కి మళ్ళీ కృష్ణమూర్తి సార్ మాత్రం నేను పిల్లలు మీద తెల్లవారుదాం 5 గంటలకు 3 గంటలకు లేపి ఆయన స్నానం చేస్తుంటే నేను డికాషన్ పెట్టుకొని తాగి వెళ్ళిన. అంటే వేరే ఊరికి నేను ఏదైనా డెమో తీసుకోవాలని అనుకుంటే 5 గంటల కల్లా మేము వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళం. సర్ప్రైజ్ చేసినాం కాబట్టి కృష్ణమూర్తి వెళ్ళిన రాలేదు. ఇప్పుడు ఉండాలి అంటే నా అభిప్రాయం ఏంటంటే ఒకరికొరకు ఒకరు అయిపోవడం కాదు, మనది మనం చేసుకోవాలి. మనం చేసుకుంటేనే మనకు వస్తుంది తప్ప లేదు. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే 3 జనరేషన్ ప్లాన్, అది నాకు బాగా కనెక్ట్ అయిందంటే నేను లేకపోయినా నా పిల్లలు 3 సంవత్సరాల వరకు నాకు ఇన్కమ్ వస్తుంది ఇందులో అని చెప్పి పక్కన చెప్పారు. కాబట్టి నాకు మళ్ళీ బాలా సారు, ప్రశాంత్ మేడం ఎక్కువ సపోర్ట్ ఇవ్వడం వల్ల నేను సక్సెస్ అయ్యాను. ప్రతి నెల 4 రోజులు 5 రోజులు ఇక్కడికి వచ్చి మేడం బాగా సపోర్ట్ చేయడం వల్ల సక్సెస్ కాదు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ జనవరి లోపల నేను ల్యాబ్ తీసుకోవాలని